నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్లు మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకోవాల్సి ఉండగా ముందుగా మార్చి 5వ తేదీన జరుపుకోవాలని అంగన్వాడీ వర్కర్లను ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని సమావేశానికి ఆహ్వానించి ఎంపీ రెడ్డెప్ప మరియు ఎంపీపీ అశ్విని సమావేశంలో మీలో ఎంతమంది జగన్ కి మద్దతిస్తారని అడగ్గా స్పందన సక్రమంగా లేనందున ఎంపీపీ అశ్విని మహిళా అంగన్వాడీ వర్కర్లను చిన్నచూపుగా మాట్లాడి అవమానపరచడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కుల కోసం పోరాడుతుంటే వారిని పట్టించుకోక ఉద్యోగాలు తొలగిస్తారని చెప్పిన వారికి వారిని ఓటు అడిగే హక్కు ఎక్కడుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, అంగన్వాడీ కార్యకర్తలు సుమారు 52 రోజులు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే వారి యొక్క డిమాండ్స్ని అడుగుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వారి డిమాండ్స్ని పెడుతూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఏ ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమున్నామంటూ భరోసా ఇవ్వకపోగా తరువాత వారి వృత్తులకే వీళ్ళు రాజీనామా లెటర్స్ని జీవోస్ పాస్ చేసి మిమ్మల్ని జాబ్లో నుండి తీసేస్తామని చెప్పి రాజీనామా చేస్తారా లేకపోతే మీ ఉద్యోగాలు వదులుకుంటారా అనేసరికి దాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అదే వృత్తిలో కొనసాగుతూ ఉండగా మొన్న మార్చి 5వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి రమ్మని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మినిస్టర్ రెడ్డెప్ప గారు, అదేవిధంగా మన ఎంపీపీ కుప్పం ఎంపీపీ అశ్విని మాట్లాడినటువంటి మాటలు నిజంగానే మహిళా లోకం తలదించుకునేలా ఉంది. అశ్విని, నీకు సిగ్గుందని అడుగుతున్నానమ్మా. వాళ్ళు 52 రోజులు నిరసన వ్రతం చేసి ధర్నాలు చేసి తిండి నీళ్ళు లేకుండా పొద్దు నుండి సాయంత్రం వరకు గడిపినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వెళ్ళి ఒక్కరోజు పరామర్శించలేదే వాళ్ళను? ఈరోజు వాళ్ళను నువ్వు ఏమని ఓటు అడుగుతావు? ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారు చేతులెత్తండి అని చెప్పి అడిగారే మీరు? మీకు సిగ్గుందా? రెడ్డెప్ప రెడ్డి, నువ్వు మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఒక ఎంపీగా ఉండి నువ్వు ప్రజల మన్ననలను పొందాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. కానీ వాళ్ళను మహిళా దినోత్సవం అన్న ముసుగులో పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది మద్దతు ఇస్తారో చేతులెత్తండి అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు వాళ్ళు చేతులెత్తాలా? వాళ్ళకి ఇచ్చిన మద్దతుకు వాళ్ళు చేతులెత్తాలా? ఏ విషయానికి వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను నిలదీసి అడుగుతున్నా ఒక తెలుగు మహిళగా. మీరు చేసి అదేవిధంగా ఈమె ఎంపీపీ అశ్విని చూడండి, ఆధారాలతో సహా ఆమె అంగన్వాడీ వర్కర్స్ని మాట్లాడినటువంటి తీరు ఒక ఎంపీపీగా ఇవన్నీ కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నా. అంగన్వాడీలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారి పక్షాన నిలబడుతుంది. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కూడా ఎందుకు అన్ని మనస్సాక్షికి భయపడి ఈరోజు వాళ్ళు విధుల్లో చేరారంటే మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఇంకెన్ని రోజులు ఉంటాయి, అవన్నీ పోయే రోజులు దగ్గర పడిందని చెప్పి కొద్ది రోజులు వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వారిని కూడా మీరు బెదిరించి ఓటు అనే ఆయుధంతో మీరు ముందుకు వెళ్ళాలని అదే ఓటుతోనే బయటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది. అశ్విని, నీకు ముందుందమ్మా ముసలి పండుగ, వాళ్ళు కాదు చూసుకో. అదే విధంగా ప్రెస్ వాళ్ళు కూడా బెదిరించే స్థాయికి ఎదిగిపోయావా నువ్వు? ప్రజలు ఏదో నీకు ఓటు ఎంపీటీసీగా గెలిపించి ఎంపీపీ ప్రెస్ వాళ్ళు కూడా బెదిరించే స్థాయికి ఎదిగిపోయావు. నీ మంచి పనులు కాదు, ఇంకున్నది ఒక కొద్ది రోజులు మాత్రమే. మేము ఖబర్దార్ జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఒక తెలుగు మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. దాంతో అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దాంతో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలంటే అంత లోన్ సదుపాయాన్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా
షూరిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాళ్ళు మనకు హామీ ఇస్తున్నారు. ఆ షూరిటీ కూడా వాళ్ళే ఉండి మన చదువులన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు మనకు వాళ్ళు షూరిటీ ఇస్తూ మహిళల్ని పై చదువులు కంప్లీట్ చేసేంత వరకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మన దేశంలో ఎక్కడైనా కూడా ఈ మన ఉన్నత చదువుల్ని చదువుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించినటువంటి మన ఉమ్మడి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేతలకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మహిళలకు అందించినందుకు మేమందరం చాలా రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన విద్యార్థులకు మాత్రం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది. లోన్ ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ జిఎస్పి ప్రభుత్వం ద్వారా రుణ హామీ దారుగా నిలుస్తుంది. అంటే ఇద్దరు కూడా ఆ యొక్క రుణానికి షూరిటీ ఇస్తారన్నమాట. కోర్సును అభ్యసించే వరకు దానికి పడేటటువంటి వడ్డీని కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఆ వడ్డీ కూడా మన స్టూడెంట్స్ కట్టాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. మహిళలు వెబ్సైట్ కూడా ఇచ్చారు. కలలకు రెక్కలు.com లో వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ ని పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో ఒక సర్టిఫికేట్ కూడా మనకు లభిస్తుంది. మళ్ళీ 2024 జూన్ లో టీడీపీ జనసేన ఉమ్మడి కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని అనే పథకాన్ని మా మహిళల కోసం ప్రవేశపెట్టిన మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు అందరూ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మా మహిళలు ఇంటి నుండి బయట రాని మహిళలు ఈరోజు కనీసం బయట వచ్చి అన్ని విషయాల్లో పాల్గొంటూ వాళ్ళు కూడా పై చదువులు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కూడా పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈరోజు ఈ రకంగా ఉండారంటే దానికి కారణం మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. 95లో ఆయన మహిళా సంఘాలని వేసిన ఒకే ఒక బీజం ఈరోజు ఆ విత్తనము పెరిగి చెట్టు అయ్యి పెరిగి మహావృక్షమైంది. ఒక మహిళ ఈరోజు